పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 10వ తారీఖు లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనము నుండి 48వ వచనం వరకు. ఓ చిన్న మంద భయపడవలదు, మీకు రాజ్యమునిచ్చుట మీ తండ్రికి ఇష్టము. మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. మీ సంపదను పరలోకమున పదిలపరచుకొనుడు. చెదపురుగులు తినివేయవు. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయముండును. మీ నడుములు కట్టుకొనుడు. మీ దీపములను వెలుగుచుండనిండు. తమ యజమాని వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగానే తలుపు తీయుటకు ఎదురు చూచు వారి వలె ఉండు. యజమాని వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు. దొంగ ఏ కడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండుడు. ఏలయనా మనుష్య కుమారుడు వీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పెను. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా, లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడు వివేకవంతుడైన సేవకుడు ఎవడు? యజమానిచే తన ఇంటి వారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడిన వాడే యజమాని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి దాసులను దాసిరాండ్లను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయములో యోచింపని గడియలో యజమాని తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులలో ఒకనిగా చేయును. ఆ యజమాని ఇష్టమెరిగి సిద్ధముగా ఉండనట్టి అతని ఇష్టానుసారము నడుచుకొనున్నట్టి సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని నుండి మరీ ఎక్కువగా అడుగుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వాక్య పఠనము ప్రతి ఇంట సుగంధ పరిమళాలు వెదజల్ల చేయండి. మీ వాక్య పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆశీర్వదించండి, ముందుకు నడిపించండి. వాక్య ధ్యానాంశం ద్వారా బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, నిందలతో, అవమానములతో ఉన్నారు వారినందరినీ దర్శించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.